సో, హాయ్ ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు మై ట్రేడింగ్ ఛానల్. సో, మళ్ళీ ఒక కొత్త వీడియోతో మీ ముందుకొచ్చేసానండి. సో, ఫ్రెండ్స్ ఈ ట్రేడ్ చూడండి. ఈ ట్రేడ్ నేననేది ఒక బై ట్రేడ్ తీసుకున్నానండి. సో, నేనెందుకు బై ట్రేడ్ తీసుకోవాలనుకుంటే, సో, ఫస్ట్ నేను అబ్జర్వ్ చేసుకున్న మార్కెట్ ఏంటంటే, మనకి ఇక్కడ చూసుకుంటే మార్కెట్ అనేది ఇక్కడ నుంచి ఒక అప్ ట్రెండ్ అనేది ఉందండి. ఈ అప్ ట్రెండ్‌లో నేను అబ్జర్వ్ చేసుకున్న పాయింట్స్ చూడండి. సో, ఫస్ట్ ఏంటంటే ఈ 2 రెడ్ క్యాండిల్స్ అనేది నేను అబ్జర్వ్ చేసుకున్నాను. సో, ఈ రెడ్ క్యాండిల్‌తో పోలిస్తే ఈ రెడ్ క్యాండిల్ తన బాడీ సైజ్ అనేది ఇంక్రీజ్ చేసిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ బయర్స్ అనేవాళ్ళు వచ్చారు. ఓకే. కంపేర్ టు ఈ బయర్ క్యాండిల్‌తో పోలిస్తే మనకి ఈ బయర్ క్యాండిల్ బాడీ తగ్గడం వల్ల మనకి ఈ సెల్లర్ ప్రెషర్‌తో మనకి ఈ క్యాండిల్ అనేది మళ్ళీ మనకు సెల్లర్స్ అనేవాళ్ళు వచ్చారు. ఓకే. నిజంగా తర్వాత సెల్లర్స్ మళ్ళీ వస్తే గనక ఈ బయర్స్ ఎవరైతే ఉన్నారో ఈ బయర్స్ అనేవాళ్ళు మళ్ళీ ఇక్కడొచ్చారు. వచ్చిన తర్వాత ఈ బయర్స్ ఏం చేశారు? ఒక న్యూ లో క్రియేట్ చేయకుండా ఏం చేశారు? ఒక పైన ఒక న్యూ హై అనేది క్రియేట్ చేయడంతో అండ్ ఈ బయర్స్‌కి బాడీ సైజ్ ఇంక్రీజ్ అయ్యింది. ప్లస్ న్యూ హై. అండ్ మనం సెల్ తీసుకోవడానికి ఛాన్స్ లేదు. ఎందుకంటే ఈ సెల్లర్ క్యాండిల్ ఎవరైతే ఉన్నారో ఈ సెల్లర్ క్యాండిల్ అనేది ఇక్కడ బాడీ సైజ్ తగ్గించింది. అండ్ ఈ బయర్ బాడీ సైజ్ ఇంక్రీజ్ అయ్యింది. సో, నేను ఆ కన్ఫర్మేషన్స్‌తో నేను ఈ క్యాండిల్ అనేది ఒక బై అనేది ప్రెడిక్ట్ చేశాను. సో, ట్రేడ్ అనేది ప్రాఫిట్‌లో బుక్ అయిపోయింది. సో, ఇలా చూసారు కదా! సో, నేను ఇక్కడ సపోర్ట్ కానీ, రెసిస్టెన్స్ కానీ వాడలేదు. కేవలం క్యాండిల్ యొక్క బాడీ ఏం చెప్పిందో అది మాత్రమే నేను అబ్జర్వ్ చేశాను. క్యాండిల్ బాడీ ఏం చెప్పింది, విక్ ఏం చెప్పింది ఇవి మాత్రమే నేను అబ్జర్వ్ చేసుకొని ట్రేడ్ అనేది ఎగ్జిక్యూట్ చేశాను. సో, ట్రేడ్ కూడా ప్రాఫిట్‌లోనే బుక్ అయ్యింది. సో, ఇప్పుడు మనము నెక్స్ట్ వేరే క్యాండిల్ చూద్దామండి. లెట్ మీ షో టేక్ ద అనదర్ ట్రేడ్స్. సో, ఇక్కడ కూడా మార్కెట్ బానే ఉంది. సో, చూద్దాం మనకి ఇక్కడ కన్ఫర్మేషన్స్ రావట్లేదు. వన్స్ కన్ఫర్మేషన్స్ వస్తే గనక నేను ట్రేడ్స్ అనేవి ఎగ్జిక్యూట్ చేస్తాను. సో, ప్రెజెంట్ అయితే ఎక్కడా కూడా ట్రేడ్స్ అనేవి కన్ఫర్మేషన్స్ లేవండి. సో, అందుకని నేను వెయిట్ చేస్తాను. సో, ఇక్కడ ఏంటంటే మరండి ప్రతీదీ నేను చేసే ప్రతి ట్రేడ్ కూడా క్యాండిల్ యొక్క రీడింగ్, క్యాండిల్ యొక్క బాడీ ఏం చెప్తుంది వీటి బేస్ మీద నేను ట్రేడ్ చేసుకుంటాను. లెట్ మీ చూస్. ఎక్కడ కన్ఫర్మేషన్స్ లేవు ఇంకా నాకు. సో, చూద్దాం. మనకి కరెక్ట్ కన్ఫర్మేషన్స్ వస్తేనే ట్రేడ్ అనేది ఎగ్జిక్యూట్ చేయడం బెస్ట్ అండి. సో, ట్రేడ్ మనకి రాకుండా ఎగ్జిక్యూట్ చేయడం వల్ల లాస్ అయితే అవుతాం. సో, బెటర్ ఒక మంచి క్లియర్ కన్ఫర్మేషన్స్ వస్తేనే ట్రేడ్ అనేది ఎగ్జిక్యూట్ చేయడం బెస్ట్. ఓకే. సో, ఐ థింక్ ఐ గాట్ ద ఆపర్చునిటీ. సో, ఓకే. యాహ్! సో, నేనైతే ట్రేడ్ అనేది ఎగ్జిక్యూట్ చేశానండి. సో, ఈ ట్రేడ్ అనేది నేను ఒక సెల్ డైరెక్షన్‌కి ఎగ్జిక్యూట్ చేశాను. సో, నేను ఎందుకు సెల్ డైరెక్షన్ ఎగ్జిక్యూట్ చేశాను అంటే, సో, మీరు ఇక్కడ అనుకోవచ్చు. ఇక్కడ మార్కెట్ అప్ ట్రెండ్ ఉంది కదా! సో, మార్కెట్ అప్ ట్రెండ్ ఉన్నప్పుడు మనం అప్ ట్రేడే తీసుకోవాలి కదా! అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు అనుకుంటారు. కానీ మీరు మార్కెట్ అప్ ట్రెండా, డౌన్ ట్రెండా అది మ్యాండేటరీయే కాదు. నేనైతే అలా ఎప్పుడు ప్రిఫర్ చేసుకోను. సో, నేనెప్పుడు ఏంటంటే క్యాండిల్ ఏం చెప్తుందో అది మాత్రమే నేను ప్రిఫర్ చేసుకుంటానండి. సో, ఇక్కడ మీరు చూడండి. నేను పెట్టిన ట్రేడ్ కూడా ఆల్మోస్ట్ పాజిటివ్‌లోనే వెళ్తుంది. సో, నేను ఈ ట్రేడ్ వెనకాల రీజన్ ఏంటి? ఎందుకు డౌన్ ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేశాను? సో, ఇక్కడ నేను అబ్జర్వ్ చేసుకుంటే, సో, ఇక్కడ మీరు చూడండి మార్కెట్ అప్ ట్రెండ్ తర్వాత ఈ బయర్ క్యాండిల్ ఎవరైతే ఉన్నారో, ఈ బయర్ క్యాండిల్ తర్వాత నాకు వరుసగా 3 కంటిన్యూస్ రెడ్ క్యాండిల్స్ అనేవి వచ్చినాయి. సో, ఇక్కడ మీరు చూసుకుంటే ఈ రెడ్‌తో పోలిస్తే ఈ రెడ్ బాడీ సైజ్ అనేది తగ్గిపోయిన తర్వాత ఈ సెల్లర్ ఎవరైతే ఉన్నారో, ఈ సెల్లర్ మళ్ళీ కంటిన్యూగా వచ్చారు. బట్ కంటిన్యూగా వచ్చి ఏం ఏం చేశారు? కంపేర్డ్ టు ఈ సెల్లర్‌తో పోలిస్తే ఈ సెల్లర్ బాడీ సైజ్ అనేది ఇంక్రీజ్ అయింది కదా! ఇంక్రీజ్ అయిన తర్వాత ఏమైంది? ఈ బయర్ ఎవరైతే ఉన్నారో, ఈ బయర్ మళ్ళీ ఇక్కడొచ్చారు. వచ్చిన తర్వాత ఏమైంది? చూడండి ఈ యొక్క బాడీ సైజ్ ఎలాగుంది, ఈ యొక్క బాడీ సైజ్ ఎట్లాగుంది. కంప్లీట్ బాడీ బాడీ అనేది వీక్ అయిపోయింది. వీక్ అయిపోయిన తర్వాత కింద ఒక న్యూ లో క్రియేట్ చేసింది. అండ్ ఇక్కడ నెక్స్ట్ మనం బై తీసుకోవడానికి ఛాన్స్ లేదు. ఎందుకంటే ఇక్కడ చూడండి ఈ సెల్లర్‌తో పోలిస్తే ఈ సెల్లర్ అంటే సెల్లర్ స్ట్రాంగ్‌గా ఉన్నారని చెప్పి మనకి ముందుగా హింట్ ఇచ్చింది. సో, మనం ఇక్కడ అప్ ట్రెండ్ ఉంది కదని చెప్పేసి ఇది ఒక కంటిన్యూషన్ సైన్‌గా అనుకుని మనం ఆ బై తీసుకుంటే ఖచ్చితంగా మనం లాస్ అయిపోతాం.
సో, ఇక్కడ ఈ బయర్ అనేవాళ్ళు ఇక్కడ వీక్ అయిపోయి ఉన్నారు. ఈ సెల్లర్ ఇక్కడ స్ట్రాంగ్‌గా ఉన్నారు. సో, అందుకే ఒక క్యాండిల్ అనేది కంపల్సరీగా రెడ్ అనేది వస్తుంది. సో, ఆ కాంబినేషన్స్‌తో నేను ఈ క్యాండిల్ అనేది సెల్ ప్రిడిక్ట్ చేశాను. సో, ట్రేడ్ కూడా నాకు ప్రాఫిట్‌లో బుక్ అయిపోయింది. సో, చూసారు కదా! ప్రతీదీ ముందున్న క్యాండిడేట్స్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాను. నేను ఇప్పటి వరకు నేను చెప్పేది నేను మీకు ఇప్పటికి ఏదో చెప్తున్నానో, సో, ప్రతీది నా ఓన్ అనాలిసిస్‌తో నేను చేసుకున్నాను. మీరు ఎక్కడైనా యూట్యూబ్‌లో ఎక్కడైనా చూసుకుంటే నేను చెప్పే ఈ అనాలిసిస్ అనేది యూట్యూబ్‌లో ఎక్కడా గూడా ఉండదండి. సో, వన్ అండ్ ఓన్లీ ఛానల్ నా ఒక్క ఛానల్ మాత్రమే. ఇది నా పర్సనల్‌గా నేను కొన్ని మంత్స్ ఆఫ్ ఇయర్స్ నేను నా ఎక్స్‌పీరియన్స్ అంతా ఉపయోగించుకొని నేను ఈ అనాలిసిస్ అనేది నేను నా ఓన్‌గా నేను క్రియేట్ చేసుకొని నేను చేస్తున్న ట్రేడింగ్ అనేది ఇది. సో, మీరు గూడా నాలాగా ఎనాలిసిస్ నేర్చుకోవాలనుకుంటే నాకు టెలిగ్రామ్ మెసేజ్ చేయొచ్చు. సో, నేను ఇప్పుడు నెక్స్ట్ అనదర్ ట్రేడ్‌కెళ్తాను. ఓహ్! షిట్! నేనిక్కడ ఇంకో క్యాండిల్ మిస్ అయిపోయాను ఇక్కడ. ఓకే. పర్లేదు. మనం ఇంకో ట్రేడ్ చూద్దాం. సో, ఒక మంచి క్యాండిల్ కోసం చూద్దాం నెక్స్ట్. చూద్దాం మనకెక్కడ ఛాన్స్ దొరుకుతుందేమో. ఎక్కడ ఆగితే నాకు ఛాన్స్ కనిపించట్లేదు. సో, వెయిట్ చేద్దాం. మనకొక మంచి క్యాండిల్ రావటం ఇంపార్టెంట్. ఐ థింక్ ఐ గాట్ ద ఆపర్చునిటీ హియర్. నేను ఇంక చేయొచ్చు. బట్ రిస్క్ ఇది కొద్దిగా చూసుకుంటే రిస్కీ ట్రేడ్‌లాగా కనిపిస్తుంది. ఎందుకంటే మీరు చూసుకుంటే ఈ పర్టిక్యులర్ ఏరియాలో మార్కెట్ అనేది కంప్లీట్ సైడ్ వేలో వెళ్తుంది. అండ్ అంత పర్ఫెక్ట్ మార్కెట్ కూడా కాదిది. సో, బెటర్ అవాయిడ్ చేయడమే బెస్టు. సో, ఓకే. సో, నెక్స్ట్ ఈ క్యాండిల్ చూద్దాం. ఐ థింక్ ఈ క్యాండిల్ కూడా నేను మిస్ అయిపోయాను ఇందాకిక్కడ. ఎందుకంటే ఇక్కడ ఈ సెల్లర్‌తో పోలిస్తే ఈ సెల్లర్ బాడీ సైజ్ కూడా తగ్గిపోయింది. అండ్ పైన న్యూ హై క్రియేట్ చేసింది. సో, ఇది కూడా మార్కెట్ అప్ ట్రెండే వెళ్తుంది. సో, ఇక్కడ ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేయడానికి కూడా ఛాన్స్ లేదు. సో, మార్కెట్ ఇక్కడ కూడా సైడ్ వేస్‌లోనే వెళ్తుంది. సో, 2 ట్రేడ్స్ బానే చేసింది. తర్వాత నుంచి మార్కెట్‌ని చూసుకుంటే మనకి అంత క్లియర్ ఇన్ఫర్మేషన్స్ లేవు. సో, బెటర్ నేను వెయిట్ చేస్తాను. ఓకే. ఐ థింక్ నాకు ఆపర్చునిటీ వచ్చిందనిపిస్తుంది. ఓకే. నేను అప్ ట్రేడ్ అనేది ఎగ్జిక్యూట్ చేసేసాను. సో, ఓకే. నేను అప్ ట్రేడ్ ఎందుకు ఎగ్జిక్యూట్ చేశాను? సో, మీరిక్కడ చూసుకుంటే మీకు తెలుస్తుంది. ఇక్కడ మార్కెట్ అప్ ట్రెండ్ ఉంది. ఈ అప్ ట్రెండ్‌లో నేను అబ్జర్వ్ చేసుకున్న పాయింట్స్ ఏంటి? ఇక్కడ ఈ బయర్ బాడీ తర్వాత నెక్స్ట్ వరుసగా కంటిన్యూయస్‌గా సెల్లర్స్ అనేవాళ్ళు వచ్చారు. సో, వస్తున్న ప్రతి ఒక్క సెల్లర్ తన బాడీ సైజ్ ఇంక్రీజ్ చేసుకుంటూ వచ్చారు. సో, ఇక్కడ చూసుకుంటే నేను అబ్జర్వ్ చేసుకున్న పాయింట్ ఏంటి? ఈ సెల్లర్ క్యాండిల్ అబ్జర్వ్ చేసుకున్నాను. ఈ సెల్లర్‌తో పోలిస్తే ఈ సెల్లర్ బాడీ సైజ్ అనేది తగ్గిపోయిన తర్వాత నెక్స్ట్ ఈ బయర్ మళ్ళీ వచ్చారు. ఈ బయర్ మళ్ళీ వచ్చిన తర్వాత ఏమైంది? ఇక్కడ న్యూ లో క్రియేట్ చేయకుండా న్యూ హై అనేది క్రియేట్ చేశారు. అంటే మార్కెట్ మనం ఇక్కడ చూసుకోవచ్చు. మనం ఒకవేళ ఇక్కడ నెక్స్ట్ క్యాండిల్ సెల్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. బట్ సెల్ తీసుకోలేము. ఎందుకంటే ఇక్కడ ఈ బయర్ ఎవరైతే ఉన్నారో ఈ బయరే వచ్చారు. వచ్చిన తర్వాత ఏమయ్యారు? ఈ బయర్ వాళ్ళు లో క్రియేట్ అవ్వకుండా హై క్రియేట్ అయ్యారు. అందుకే మనకి బై అనేది వెళ్ళిపోయింది. సో, తర్వాత ఈ సెల్ క్యాండిల్ ఎవరైతే ఉన్నారో ఈ సెల్ క్యాండిల్ అనేది బాడీ సైజ్ అనేది కంప్లీట్‌గా ఇక్కడ వీక్ అయిపోయింది. సో, వీక్ అయిపోయిన తర్వాత ఏమైంది? ఇక్కడ ఈ బయర్స్ ఎవరైతే ఉన్నారో, ఈ బయర్ ఇక్కడి నుంచి వాటొక్క బయింగ్ ప్రెషర్ అనేది పుష్ చేశారు. అండ్ మార్కెట్ అనేది ఇక్కడ చూసుకుంటే ఈ బాడీతో పోల్చుకుంటే ఇక్కడ మనకి ఒక న్యూ హై అనేది క్రియేట్ చేసింది. సో, ఈ బయర్ అనేవాళ్ళు ఉన్నారు. మార్కెట్ కూడా అప్ ట్రెండ్ కంటిన్యూషన్ సైన్ అండ్ ఇవన్నీ కన్సిడర్ చేసుకొని నేను ఈ క్యాండిల్ అనేది బై ప్రిడిక్ట్ చేశాను. సో, ట్రేడ్ అనేది ప్రాఫిట్‌లో బుక్ అయిపోయింది. సో, చూసారు కదా! ఇక్కడ ఎవ్రీథింగ్ మొత్తం ముందున్న క్యాండిల్సే మనకి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తున్నాయి. అది మనం క్లియర్‌గా అబ్జర్వ్ చేసుకుంటే నాట్ ఓన్లీ బైనరీ ట్రేడింగ్ గానీ, మీ స్టాక్ మార్కెట్ కానీ, ఫారెక్స్ కానీ ఎక్కడైనా సరే సింగిల్ క్యాండిల్ ప్రిడిక్షన్స్ మీద మనం చేసుకోవచ్చు. సో, నేను జనరల్‌గా ఏంటంటే నాకు స్టాప్ లాస్, టేక్ ప్రాఫిట్ ఇవేమి నాకు తెలీదు. సో, నాకు తెలిసిందల్లా ఏంటంటే సింగిల్ క్యాండిల్ ప్రొటెక్షన్. ఎందుకంటే నేను ఫస్ట్ నుంచి నేను నేర్చుకున్నదల్లా కేవలం సింగిల్ క్యాండిల్ ప్రొటెక్షన్ మాత్రమే నేను నేర్చుకున్నాను. సో, ఈ సింగిల్ క్యాండిల్ ప్రొటెక్షన్ అనేది నాకు చాలా టర్నింగ్ పాయింట్ అనేది అయ్యిందండి. నాట్ ఓన్లీ ఇన్ కోటెక్స్‌లో కాదు ఎక్కడైనా సరే మీకు ఎక్కడ ప్రతి చోట మీకు వర్కౌట్ అవుతుంది ఈ సింగిల్ క్యాండిల్ ప్రొటెక్షన్ అనేది. సో, అంటే మనకి స్టాప్ లాస్, టేక్ ప్రాఫిట్ నాకెక్కడ పెట్టాలో నాకు ఫ్రాంక్లీ చెప్తున్నాను. నాకెక్కడ పెట్టాలో నాకేం తెలీదు. సో, నేను ఫస్ట్ నుంచి నేర్చుకుందల్లా ఈ సింగిల్ క్యాండిల్ ప్రొటెక్షన్ ఎలా చేయాలని నా సొంత అనాలిసిస్‌తో నేను డే అండ్ నైట్ కూర్చొని అప్రాక్సిమేట్‌లీ 8-10 అవర్స్ కూర్చొని నేను నా పర్సనల్‌గా నేను డిజైన్ చేసుకున్న కోర్స్ అండి ఇది. నేను ఎవ్వరి దగ్గర నేర్చుకోలేదు. సో, నా ఓన్‌గా నేను నేర్చుకున్నాను ఇదంతా గూడా. సో, మీరు గూడా నేర్చుకోవాలనుకుంటే నాకు టెలిగ్రామ్ మెసేజ్ చేయండి. థాంక్ యూ.